హలో గైస్, వెల్కమ్. ఇదైతే డే 13 గైస్. మనం అయితే 30 తారీఖు అనేది వచ్చేస్తాం అనేది జరిగింది. మనం అనేది గూగుల్ అనేది మార్కెట్కి అనేది వేసుకెళ్ళడం అనేది జరిగింది. నేనైతే అదంతా క్లిప్ వీడియో అనేది మొత్తం అనేది వీడియో అయితే పెడతాం అనేది జరిగింది. మనం మార్కెట్కి అనేది వేసుకెళ్దాం. చూడండి ఎలా చూపించాను అనేది. మనం అనేది గూగుల్ అనేది మార్కెట్కి అనేది వేసుకెళ్ళడం అనేది జరుగుతుంది. చూస్తున్నట్టయితే మనం అన్నీ ట్రైల్ తీసుకొచ్చి ఒక సంచిలో అనేది వేసుకెళ్ళి మనం మార్కెట్కి అయితే వేసుకెళ్దాం. లోపల నుంచి ట్రైల్ తీసుకొచ్చి అట్లా అనేది వస్తాం అనేది జరుగుతుంది. నేనైతే చూస్తున్నట్టయితే మీరు అలా ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? ఇక్కడ నుంచి మనం అనేది హనుమాన్ జంక్షన్ మార్కెట్కి అయితే వేసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆటోలో మనం అయితే చూస్తున్నట్టయితే మనం స్పీడ్ వెళ్ళాలి కాబట్టి చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి అనేది కంటిన్యూ చేస్తా. చూడండి, మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా. మేము ఎలా పోసాం ఏంటి అనేది అక్కడి నుంచి అయితే చూడండి. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి
మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే. పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే. తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే. తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా? రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా? మనం అనేది హనుమాన్ జంక్షన్ అనే వస్తువు అనేది జరిగింది. మనం హనుమాన్ జంక్షన్ మార్కెట్ ఎక్కడైనా అడిగితే మనకు అనేది ఫైర్ స్టేషన్ అని చెప్తారు. మళ్ళీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడ అడిగినా కానీ చెప్తాం అనేది జరిగింది మనకి. మనం అనేది మార్కెట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూస్తున్నట్టయితే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మార్కెట్ అనేది. ఈ కనపడేది అనేది మనకు మార్కెట్ పైన మొత్తం కనపడేది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన తీసుకొచ్చిన గూళ్ళన్నీ లోపలికి అలా తీసుకొచ్చి లోపలికి మన బెడ్ల మీద అనేది పోసుకోవడం అనేది జరుగుతుంది. పోసుకున్న తర్వాత వాటి అనేది మొత్తం మనం ఆ బెడ్లో అనేది సరి సమానంగా గాలాడేటట్టు అటు ఇటు పెట్టుకుంటే సరిపోద్ది మనకి. చూస్తున్నట్టయితే మీరు మనకి
అలా సరి చేసుకోవాలి అవన్నీ తీసుకుని. నేనైతే అంతమంది పట్టుకున్నా, మా నాన్నగారు అయితే సరి చేస్తున్నారు చూస్తున్నట్టయితే వీడియోలో. మనం ఒక్కరి అయితే ఇంకా అంతపాటు ఇంకా 11 మంది రైతులు అయితే వచ్చారు మార్కెట్కి. ఇవాళ అనేది మార్కెట్లో హోరాహోరీగానే జరిగింది. కేజీ గూళ్ళు 500, మన మొత్తం 120 కేజీలు అనేది జరిగింది. 120 కేజీలు అయినాయి గూళ్ళు అనేది మనకి. అలా తీసుకుని అవన్నీ బెడ్ల మీద అనేది సర్దుకుంటే సరిపోద్ది. మనం అనేది అది పోసి మొత్తం మనం సరి చేసుకుంటే సరిపోద్ది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా, నిన్ను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ప్రతి అడుగు తనకు తానే సాగింది, నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా. నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమనే ప్రశ్నించుకో, ఆ నింద నాకెందుకు? నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నన్ను అడుగు, చెబుతాను పాఠాలు, నీలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా. నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం? మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం. లరలాయ్ లలాయ్ లలే, లరలాయ్ లలాయ్ లలే.
అలా పోసేసుకున్న తర్వాత మనం అన్నీ గూళ్ళు అనేవి సరి చేసుకుంటే సరిపోద్ది మన బెడ్ మీద. చూస్తున్నట్టయితే అన్నీ సరి చేసుకున్నాం మనం అయితే. మనకి ఎవరెవరు తీసుకొస్తున్నారు, ఎవరెవరు తీసేట్లా. ఇప్పుడైతే కొన్ని ఆర్డర్లు అనేవి బయట ఉన్నాయి జరిగింది. చూపిస్తాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు, రేట్లో తీసుకొస్తున్నారు. మనమైతే గోనె సంచులు వేసుకొచ్చాం. వాళ్ళైతే దోమల దారిని అయితే కుట్టించి అవి గాలి ఆడతాయి కాబట్టి వాటిని తీసుకురావడం అనేది జరిగింది. చూపిస్తాను, అవి కూడా చూడండి. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలమడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలమడు నరసింహ. వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ. పట్టు పురుగల్లే ఉంటక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉంటక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. నిన్నటి వరకు మనిషివయ్యా. మన వాళ్ళు అయితే గూగుల్ తెచ్చి మనం అయితే బెడ్ల మీద అయితే సరి చేసుకుంటున్నారు. అలా తెచ్చుకున్నాయని అలా సరి చేసుకున్నారు, పోసుకున్నారు. ఆల్రెడీ పోసుకుని సరి చేసుకుంటే సరిపోద్ది. చూసినట్టయితే మూటల్లో ఉన్నాయి, కనపడుతున్నాయి అయితే అయ్యే మూటలు. మరి అంకుల్ పైకి ఎక్కేసి మరి పోస్తున్నాడు, అంత డెడికేషన్తో ఉన్నాడు. మరి ఇలా ఉంటుంది బెడ్ అనేది మనకు కనపడే విధంగా.
మా అంకుల్ గారు పోస్తున్నారు చూడండి మీరైతే మామూలు పోయాడు. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా. మనకి కనపడేది అయితే ఓవరాల్ మార్కెట్ నేను చూపిస్తుంది అయితే లోపల నుంచి మనకైతే మొత్తం 12 బెడ్లు 11 బెడ్ల మీద పోసారు రైతులు అయితే. ఈ కింద కనపడే అయితే తప్పుగూళ్ళు మనకి చూస్తున్నట్టయితే ఇవి అనేది బెడ్ల మీద ఉన్నాయని మనకి మంచి గూళ్ళు అని అర్థం, పైన ఎగ్రేడ్ గోల్డ్ అని అర్థం. ఇది మందే, ఆ పక్కన మంద కనపడే 3 మాత్రం అనే గూళ్ళు అయితే మొత్తం 11 లాట్లు. మొత్తం 3 సార్లు అనేది వేలం పాట అనేది పెడతాం జరిగింది. ఒక్కో దాంట్లో ఒక్కో రేటు ఉంటుంది, సెకండ్ దాంట్లో ఒక రేటు, థర్డ్ దాంట్లో ఒక రేటు, మూడో దాంట్లో అయితే ఎక్కువ రేట్ వేస్తారు మనకైతే. నేను చెప్పా ఆల్రెడీ మనకైతే కేజీ 500 అనేది పడింది, మొత్తం 120 కేజెస్. మీరే అయితే కామెంట్ చేయండి మొత్తం ఎంత పడిందో. ఇదైతే టోటల్ అరౌండ్ మార్కెట్ అన్ని బెడ్ల మీద అనేది పోస్తం అనేది జరిగింది. మనకు అక్కడక్కడ పేపర్ కనపడుతున్నా దాని మీద ఉన్న లాట్ నెంబర్ నేమ్ అదైతే మనం అయితే చూస్తున్నట్టయితే వీళ్ళైతే అందరూ రైతులు మనకు అన్నీ పోసేసి రెడీలో ఉన్నారు. మార్కెట్ అయితే మనకైతే గోడ మీద ఉన్న టీవీలో అయితే కనపడిద్ది. ఇదైతే లాట్ నెంబరు, దాని మీద కనపడేది 8 అనేది. మన రైతులు అయితే అందరూ కూర్చొని రెడీగా సిద్ధంగా ఉన్నారు, టీవీ అయితే చూస్తున్నారు. దాంట్లో అనేది మనకి ఆన్లైన్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది, అడ్వాన్స్ అయింది ఇప్పుడైతే మార్కెట్ కూడా మనకి. దాంట్లో రేట్ అనేది డిస్ప్లే అయ్యింది, ఒక ఆప్షన్లో ఒక రేటు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు.